నంద్యాల మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అభ్యంతరకర వీడియోలు, పోస్టుల నేపథ్యంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అదనపు ఎస్పీకి వినతిపత్రం అందజేసిన ఐక్యవేదిక నాయకులు ఈ పోస్టుల మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించి భారతీయ న్యాయ సంహిత 2023, సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా ద్వేషాన్ని వ్యాప్తి చేయడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొంటూ ఇలాంటి చర్యలు కఠినంగా అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మత సామరస్యం కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని నేతలు స్పష్టం చేశారు. फोटो ले लो करीमुल्ला ना जुड़ो రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు నిలమైన స్థానము. దానితో పాటు మత సామరస్యంలో నంద్యాల ఎల్లప్పుడూ ముందుంటుంది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికి మరియు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నో శక్తులు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నా కూడా నంద్యాల ప్రజలు సమన్వయం పాటిస్తూ అన్ని మతాలు కూడా నంద్యాలలో కలిసిమెలిసి జీస్తున్నారు. దానికి భంగం కలిగించడానికి కొంతమంది మూర్ఖులు, ముఖ్యంగా ఒక సైకో లాంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు గురించే కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. మొన్న మహానందిలో ఒక విషయం జరిగింది. ఒక ముస్లిం యువకుడు మహానందికి వెళితే అతనిని ఘోరంగా కాళ్ళ పట్టుకొని కొట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దాన్ని లౌకిక ఐక్యవేదిక ఖండిస్తుంది. ఆలయాలు కానీ, మసీదులు కానీ, వేరే ప్రార్థనా స్థలాలు కానీ ఎవరికి వారి హక్కు ఉంది. వారి సెంటిమెంట్ని ఎవరు అగౌరవపరచకూడదు. మహానది చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడ అన్యమతస్తులు కూడా వెళ్తుంటారు. ఒకవేళ అక్కడ అన్యమతస్తులు రాకూడదంటే ఓకే, మీకు ఇష్టం లేకుంటే అక్కడ ఒక బోర్డు పెట్టి వాళ్ళ రాకుండా నివారించండి. అంతేగాని ఈ విధంగా వాళ్ళ మీద కొట్టినట్లుగా మరియు అది చేసి నేను ఒక హీరో అనుకున్నట్లుగా చేసుకోవడం చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ వ్యక్తి ఎవరైతే దీనికి పాల్పడినాడో ఇతను ఒక మానసిక రోగి, మతాల మధ్య చిచ్చు పెట్టే సైకో. ఇతని ఫేస్బుక్ ఐడి మీరు చూసి తీస్తే 24 గంటలు మతం మీద విద్వేషమే. నంద్యాలలో గొడవలు ఎట్లా పెట్టాలి, హిందూ ముస్లింల మధ్య ఐక్యతను ఎలా చెడగొట్టాలి, మతాల మధ్య ఎలా గొడవలు పెట్టాలనే ప్రతిరోజు 10 పోస్టులు పెడుతుంటారు. దీనివల్ల ఏం ప్రయోజనము? మనకేమైనా ఈ మతాలు కానీ ఇవేమి కానీ మన యొక్క తిండి పెడుతున్నాయా, ఉద్యోగాలు ఇస్తున్నాయా? ఏం లేదు కదా. దీని మీద నువ్వు పెట్టే శ్రద్ధ నీ యొక్క ఇంటి మీద, నీ యొక్క సమాజం మీద పెడితే బాగుంటుందని కూడా మేము చెప్తున్నాము. దానితో పాటు ఎస్పీ గారికి కూడా ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ల ద్వారా సమాజంలో హింసను మరియు అశాంతిని రేకెత్తిస్తున్న ఇటువంటి మానసిక రోగులను వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎస్పీ గారు కూడా చెప్తున్నాము. మరియు ఇతను సోషల్ మీడియా హ్యాండిల్ను కూడా బ్లాక్ చేయాలని కూడా లౌకిక ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్య లౌకిక ఐక్య వేదిక వైపు నుంచి ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. కొంతకాలం నుంచి బసవరాజు అనబడే ఈ వ్యక్తి సోషల్ మీడియాలోనూ ఆ తర్వాత ఆయన నిజ జీవితంలోనూ అనేక విధాలుగా ఎక్కడ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ అతనికి ఎక్కడెక్కడైతే ఎదురొస్తే వాళ్ళనందరినీ ఆయనే గవర్నమెంట్ అయినట్టు, ఆయనే పోలీస్ అయినట్టు వాళ్ళ కాలర్లు పట్టుకోవడము, వాళ్ళను ఇన్సల్ట్ చేయడము ఇలా చేస్తూ ఉన్నారు. ఇది మంచి విషయం కాదు. మేమైతే ఆయన ఎవరో తెలియక అక్కడ పోవడం తప్పే. అక్కడ మహానందిలో పోయి కోనేటిలో స్నానం చేయడానికి పోయినాడు, అతన్ని పట్టుకున్నారు. నువ్వు ఈ విధంగా రాకూడదు అనడం ఓకే, కానీ సమస్త ముస్లిం సమాజాన్ని మొత్తము ఇనా కొడుకులు అతను మాట్లాడితే సోషల్ మీడియాలో చూస్తే ఇనా కొడుకులు, మరకలు, లంజ కొడుకులు ఇటువంటి పదజాలంతో ఆయన బాహాటంగా ఆ పోస్టులు పెడతా ఉన్నాడు. మేము చాలా సామరస్యము నంద్యాలలో చెడగొట్టకూడదని మేము సహనం వహిస్తూ ఉన్నాము. దీని మీద ఈరోజు మేము చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకుండా చట్టం తన పని తాను చేయాలని ఈరోజు ఎస్పీ గారికి కలవడానికి వచ్చాము. ఇన్షాల్లా ఆయనకు చెప్పి ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తాము. సరే, మేమైతే
ప్రేమను పంచుతాము. మేము బసవరాజు గారిని మా మసీదుకు ఆహ్వానిస్తున్నాం. ఏ మసీదుకైనా మీరు రాండి, ఎప్పుడైనా రాండి, ఎవరైనా రాండి, అన్ని మతస్థులు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఏం ప్రేయర్ చేస్తారు ఏమి అనేది మీకు కూడా అర్థమవుతుంది. మతాల మధ్య సామరస్యత ఉండాలి కానీ ఒకరిని ఒకరు అవగాహన చేసుకోవాలి కానీ ఈ విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచి విషయం కాదు. ముందు ఇప్పుడు నేను రిపీట్ చేయదలుచుకోలేదు, ఆ పదజాలాన్ని వాడడం మానుకొని మీరు ఏదైతే సంస్థ నుంచి వచ్చినానంటున్నారో మీరు ఫస్ట్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోండి, ముందు కల్చర్ను మీరు డెవలప్ చేసుకోండి అని మీకు సలహా ఇస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో మరి కొంతమంది అతివాదులు హిందుత్వ ముసుగులో మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి మతాన్ని సాకుగా చూపుతూ మరి మహానందిలో జరిగిన సంఘటన విషయంలో మరి నంద్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి ప్రజాస్వామ్య పరిరక్షణ లౌకిక వేదిక ఐక్య వేదిక తరపున పౌర సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి నంద్యాల ఎంతో ప్రశాంతమైనటువంటి పట్టణము. ఈ ప్రాంతంలో మతం పేరుతో మనుషుల మధ్య హింస చెలరేగాలని కొంతమంది వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాలని ఈ రోజున నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పౌర సంఘాల నాయకులందరూ కూడా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. భారతదేశము ఏ ఒక్కరి సొత్తు కాదు. భారతదేశం అంటేనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు కలిసి ఉంటేనే ఈ రోజున మనం దేశానికి అందరం కలిసి పన్నులు కడుతున్నాం కాబట్టి మరి దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకవేళ అది మత సంబంధమైన దానికి తెలియక ఒక వ్యక్తి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అతనికి చెప్పవలసి ఉన్నది కానీ ఒక తీవ్రవాదిగా ఉగ్రవాదిగా మరి యావత్తు ముస్లిం సమాజాన్ని ద్వేషిస్తున్నట్టుగా అక్కడ ఉన్న వారందరినీ కూడా ఇతని మీద దాడి చేయండి అని రెచ్చగొడుతున్నట్టుగా ఒక వ్యక్తి ప్రవర్తించడము సోషల్ మీడియాలో చూడడం జరిగింది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా ఇలాంటి మరి శాంతి భద్రతల విషయంలో పోలీసు వారు కూడా మతం వైపు కాకుండా కఠినంగా మనుషులందరినీ ప్రేమిస్తూ సాయం చేస్తారని కోరుతూ క్రిస్టియన్ జేసీ కూడా తమ వంతు మద్దతును ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో అత్యంత పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన పైన నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ప్రజాతంత్ర లౌకికవాద సంస్థ తరపున కలవడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలకు అన్ని కులాలకు హక్కులున్న ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ సమానమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి హక్కులున్నాయి ఈ దేశంలో. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెట్టుగా కలిసిగా జీవిస్తున్నాం. కాబట్టి మీరు ఏదన్నా అంటే మీ విధంగా చూసుకోండి. అక్కడ ఎవరైతే వెళ్ళినారో అతని పైన కూడా చర్యలు తీసుకోండి. మేము కాదండి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు ఉన్నారు. ఒక వ్యక్తిగా మీకు తీసుకోవడానికి ఎలాంటి చర్యలు లేవు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నంద్యాల ముందు నుంచి ఐక్యమత్యానికి మత సామరస్యానికి నిదర్శనం. అలాంటి దాంట్లో కొన్ని చీడ పురుగులు రావడం సహజమే. అయితే వాళ్ళ యొక్క గ్రాఫ్ పెంచుకోవడానికో లేకుంటే వాళ్ళ సంస్కృతి చాటుకుంటునో లేకుంటే ఇక్కడ ఇలా చేయడం వల్ల వాళ్ళ దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయేమని అలా అనుకొని నంద్యాలను నాశనం చేయొద్దని నేను వినతి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో నిరంతరము ఏదో ఒకటి విషయం గక్కడము, దాన్ని పూర్తిగా నాకు ఉంది కదా అని సోషల్ మీడియాను ఇది చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము కూడా యువతను చాలా కట్టడి చేస్తున్నాం. ఇలాంటి వాటిలో మీరు కూడా ట్రాప్లో రావద్దని దయచేసి. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు. జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్ళు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.